ఇది చెప్తున్నాడు. లక్షలాది మందికి, కోట్లాది మందికి, చతుర్దశ భువనాల్లో ఉండే వాళ్ళకంతా ఇన్విటేషన్లు పంపించడంలో మంది మర్చిపోయి ఉండొచ్చు. దానికేంటి? ఇక ఫోన్ చేయలేదు అనుకుంటారు. ఏం మనోళ్ళే కదా అనుకుని ఉండొచ్చు. ఈ ఫోన్లు మాత్రం సక్రమంగా ఉంటాయి ఏంటి? ఆ సమయాన్ని చెడిపోయి ఉండొచ్చు. సెల్ ఉండదు కదా, సెల్ మా నాన్న ఛార్జ్ చేసుకోపోయి ఉండొచ్చు. ఎన్ని బాధలు. శివుడు అన్నాడు, అదంతా బాగానే ఉంది, నీకు తెలియదు, నా మాట విను. అక్కడికి పోతే మాత్రం సుఖం లేదు మనకు. మనం రావడం దక్షుడికి ఇష్టం లేదు, మీ నాన్నకి ఇష్టం. అన్నీ మీరు ఎట్లాగంటారులేండి, పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తాను. ఉండ మరీ అరవబాకు, పక్కింటోళ్ళు వింటారు. ఏంది పక్కింటోళ్ళు వినేది? వాళ్ళ ఇంట్లో లేదా? ఇదంతా సపోర్టింగ్ లాజిక్. ఇది అమ్మగారులకు ఉండలే. మన ఇంట్లో విషయం పక్కన వాళ్ళు వింటారు, ఏం పర్వాలేదు, మొన్న వాళ్ళు రచ్చ చేసుకుంటున్నారు, నేను విన్నా. ఇంకా శివుడు అన్నాడు, చూడు, బంధువులు వెళ్ళాలి కానీ నీకు తెలియదు. ఇదిగో ఈ నందీశ్వరుడికి తెలుసు ఏం జరిగిందో. గతంలో ప్రజాపతులు నిర్వహించినటువంటి యజ్ఞంలో చాలా గొడవ జరిగిందని నీకు తెలియదు. మీ నాన్న నా మీద కోపంగా ఉన్నాడు, అందుచేతనే పంపించలేదు. సతీదేవి నా మాట విను అని. ఉంటే ఉంటుందండి, కోపాలు ఎప్పుడూ ఉంటాయా? సంపదగా ఎట్లా చేయాలి? శివుడికి అర్థమే కాలేదు. శివుడు అన్నాడు, నిజమే, వాళ్ళు మనల్ని పిలవకపోయినా పోవచ్చు బంధువుల ఇంటికి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలో తెలుసా? పిలవకపోయినా మనం పోయేటప్పుడు వాళ్ళు ద్వేషం లేని వాళ్ళు అయి ఉండాలి. ద్వేషం లేని వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు పిలవకపోయినా మనం పోవచ్చు. కానీ మీ నాన్న అట్లా లేడు, పరమ ద్వేషంతో ఉండాడు నా మీద. కాబట్టి ఇప్పుడు పోయే అవకాశం లేదు, నా మాట విను. వెళ్ళడం మంచిది కాదు. ఒకవేళ మనం కనుక వెళితే, ఇంతకుముందు నేనొక్కడిని అవమానపడి వచ్చాను 10 మందిలో, ఇప్పుడు నువ్వు కూడా అవమానపడతావు, నా మాట వినాను. ఆవిడంది, అసలు ఏం మాట్లాడడం లేదు, అలా కూర్చుండిపోయింది. ఎంత చెప్పినా వినడం లేదు. అప్పుడు అన్నాడు శివుడు, సతీదేవి నీకు చెప్పాల్సిన విషయం చెప్పాను, యథేచ్ఛసి తథాకురు, పో, నువ్వు ఏం చేయదలుచుకుంటావో అలా చేసుకో అన్నది. మీరు వస్తారా రారా చెప్పండి అని. నేను మాత్రం రాను. ఎందుకని? మీ నాన్న మీద నీకెంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది. ఆయన బాధపడడం నాకు ఇష్టం లేదు కనుక, నేను వస్తే బాధపడతాడు కనుక నిన్ను కూడా పోవద్దని చెబుతున్నా. కానీ నువ్వు పోదలుచుకుంటే నేను చేయగలిగేది ఏం లేదు అని అన్నప్పుడు, అయితే నేను ఎడుతున్నానండి అన్నది సతీదేవి. నేను వెళ్తాను. ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్ చెప్తున్నా, రైట్ సైడ్ ఇళ్లల్లో గొడవలు వచ్చినప్పుడు మాత్రం ఏ తల్లి కూడా ఇంటిలో నుంచి కాలు బయట పెట్టకూడదు. గొడవ వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్. గొడవ రాగానే బయటకు వచ్చేసి రిక్షా అనకూడదు. ఏ రిక్షా కావాలంటే వెళ్ళాల్సిన అవసరమే వస్తే ఆయన్ని శాంతించిన తర్వాత, ఆయనకి ఏదో కాఫీ గీఫీ ఇచ్చిన తర్వాత, అవసరమైతే కొద్దిగా ఉప్మా కూడా చేసి పెట్టిన తర్వాత అప్పుడు హీ అంటారు చూడండి. అప్పుడు రిక్షా లేకపోతే నడిచిపోయినా పర్లేదు. కానీ ఏ ఇంటిలో కూడా భార్యాభర్తల మధ్య కలహం ఉండేటప్పుడు మాత్రం తల్లులు ఇళ్ళు దాటకూడదు. ఇది ధర్మం. ఇది ఎందుకని? అదే వాళ్ళ శ్రీరామ రక్ష. కానీ ఈ తల్లి దాటింది కాదు, మళ్ళీ తిరిగి రాదు. అదే తమాషా, అదే దక్షయజ్ఞం. కలహంలో కాలు బయట పెట్టకూడదు, పెట్టేసింది, పోతూ ఉంది. అప్పుడు అన్నాడు ప్రమథ గణాలను పిలిచి, అయ్యా ఆవిడ ఒక్కటే పోతూ ఉంది, నేను ఎప్పుడూ ఆవిడని అట్లా పంపించలేదు. పెళ్ళైన మొదలుకొని కారులో తీసుకుపోయానే కానీ ఆవిడ నడిచిపోవడం నేను ఇప్పుడు వరకు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తాను. ఆవిడకి అసలు బస్ స్టాండ్ ఎక్కడుందో తెలుసో తెలియదు, మీరు కూడా పోండి అని పంపించి నందీశ్వరుని పిలిచి, నంది ఇట్రా అన్నాడు. వచ్చిన తర్వాత, ఇదిగో ఆ బీరువాలో మీ అమ్మగారి బట్టలన్నీ ఉండే, సూట్ కేసులో సరిదే అన్నాడు. ఎందుకు స్వామి, నీకెందుకురా, నేను చెప్పిన పని చేయి నంది, సరిదేయమన్నాడు. ఆ బట్టలన్నీ సరిదేశారు. ఎందుకో తెలుసా? ఆమె వెళ్ళిపోయి ఆమె జ్ఞాపకాలు కనుక ఇక్కడ ఉంటే, చూడండి తమాషా, అవి బాధ పెడతాయి కనుక మన ఇళ్లల్లో ఏ ఉండాలి అంటే, ఏవి భగవంతుడిని జ్ఞాపకం చేస్తాయో అవి మాత్రమే ఉండాలి. భగవంతుని యొక్క ధ్యానానికి విఘ్నం కలిగించేటి అవసరం లేదు. ఎలాగూ సతీదేవి వెళుతూ ఉంది, ఆవిడ రాదు తెలుసు శివుడికి. అందుకని అవన్నీ సరిదేయమన్నాడు. ఆయన సూట్ కేసులో సరిదాడు, పోతూ ఉన్నాడు. ఇట్లా అది ఆవిడ సెల్లు కూడా ఉంది, తీసుకొని పో.
ఆ సెల్ల కూడా తీసుకున్నాడు. ఇదిగో ఆవిడ హ్యాండ్ బ్యాగ్ అక్కడ ఉంది, అక్కడ తీసుకొని పో. అన్ని సమస్తం భాగవతం ప్రకారం పరమశివుడు ఒక్క వస్తువును కూడా సతీదేవి ఆ ఇంట్లో లేకుండా, అది కైలాసంలో లేకుండా మొత్తం పంపించేశాడట. ప్రమద గణాలను కూడా కొంతమందిని వెళ్ళమన్నాడు. అందరూ కలిసి ఆవిడ కూడా దక్షయజ్ఞానికి రావడం జరిగింది. ఎప్పుడైతే దక్షయజ్ఞం జరిగేటువంటి ప్రదేశానికి వచ్చిందో మహాబ్రహ్మాండంగా జరుగుతూ ఉంది యజ్ఞం. తల్లి చూచింది, ప్రసూతి చూచింది, పరిగెత్తుకుంటా వచ్చి, నాయన చాలా రోజులు అయిపోయింది నిన్ను చూచి, వచ్చావా అమ్మా, రా. అల్లుడేడి? అల్లుడు ధ్యానం చేసుకుంటున్నాడు. అల్లుడు ధ్యానం చేసుకుంటున్నాడు. అమ్మా నేను వచ్చానులే. ఇక అందరూ కలిసి మాట్లాడుతూ ఉన్నారు. తీసుకెళ్ళి అందరూ సతీదేవిని ఎట్లా ఉన్నావని అడుగుతున్నారు, కానీ ఆవిడ ముఖం చూడ్డానికి కూడాను సంసిద్ధంగా లేడు దక్షుడు. ఇంకా అంటున్నాడు, ఇదిగో ఆ నికృష్టమైనటువంటి వాడు, ఆ మూఢుడు, ఆ మత్తుడు, ఆ ఉన్మత్తుడు, ఆ శివుడు అతన్ని నేను పిలవలేదు. ఈవిడ ఎట్లా వచ్చింది? వీళ్ళకి నేను ఇన్విటేషన్ ఇవ్వలేదు. పిలవకపోయినా వస్తారు, సిగ్గు లేనోడు, మర్యాద లేనోడు. అప్పుడు తెలిసి వచ్చింది ఈవిడికి, అరే రే రే రే, నా భర్త చెప్పింది యథార్థమే, ఇంత ఘోరంగా నిందిస్తాడా అని తండ్రిని చెప్పింది. నాన్న, ఆయన సామాన్యుడు కాదు, మంగళకరుడు. అందరూ ఆయన పాదపద్మాన్ని ఆశ్రయించి ఉండారు. ఆశ్రిత జన రక్షకుడు, నిన్ను చల్లగా చూడవలసినటువంటి వాడు. అటువంటి పరమశివుడిని, ఏ ద్వేషం లేనిటువంటి వాడిని, అసూయ తెలియనటువంటి వాడిని, సాక్షాత్తు జ్ఞాన స్వరూపుణ్ణి ఇలా మాట్లాడుతున్నావా నువ్వంటే ఇంకా నిందించాడు ఆవిడ్ని. ఏం చేయాలనో అర్థం కాలేదు. శివుడేమో అక్కడే ఉండాడు. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నీ పంపించేశాడు చూసారా, ఆవిడికి సంబంధించిన ఒక్క వస్తువు లేవు. కారణం ఏంటి? ఇదిగో సతీదేవి మళ్ళీ వచ్చేందుకు అవకాశం లేదు. ఆమె వస్తువులు కనుక ఉంటే ఆమె జ్ఞాపకం వస్తాయని. దీన్ని చూసి మనమేమి నేర్చుకోవాలి? ఇంట్లో ఏం పెట్టాలి అని. ఇప్పుడు ఓ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇది జరిగిన విషయం, నేను పుస్తకాన్ని కూడా రాశాను. ఒక్కచోట జరిగింది. ఆ డాక్టర్ గారు అన్నారు, స్వామీజీ, ఇది ఇప్పుడు కాలే, 20 సంవత్సరాల క్రితం విషయం. స్వామీజీ ఒకసారి నేను పేషెంట్స్ని చూసి చూపెడతాను, ఒకసారి రండి అని వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తీసుకెళ్ళి చూపెట్టి, ఆపరేషన్ థియేటర్ చూపెట్టి, తీరా వచ్చి ఆయన ఎక్కడైతే ఓపీ చూస్తాడో అక్కడ తీసుకొచ్చాడు. నన్ను స్టన్ అయిపోయాను నేను. అటువంటి చిత్రం ఒకటి ఉంది. డాక్టర్ గారు ఇట్లా కూర్చుంటారు, ఆయన వెనకాల ఒక పులి. ఎట్లా ఉందంటే మహాభయంకరంగా ఉంది. నేను అట్లా చూసి నిజమైన ఒరిజినలా అనుకున్నా. నేను అడిగాను, డాక్టర్ గారు ఇదేంటని. చాలా న్యాచురల్గా ఉంది కదా స్వామీజీ, సహజంగా ఉండలా, పులిని చూసినట్టే ఉంది. మీరు ఎక్కడ చూసేది పేషెంట్లు? నన్ను, నేను ఇక్కడే కూర్చుంటా, పేషెంట్ ఇక్కడ కూర్చుంటా. ఇంతవరకు ఎవరు పోలేదని అడిగారు. ఎందుకంటే దీన్ని చూసి పేషెంట్ ఏమనుకుంటాడు చెప్పండి. ఇప్పుడు అదే పేషెంటు అనేవాడు ఏదో ఒక రోగంతో బాధపడుతూ వస్తాడు. వాడు రాగానే అక్కడ ఒక కృష్ణుడు ఫోటో పెట్టి, లేదా భగవద్గీత అది పెడితే, అబ్బా ఈయన దగ్గర కృష్ణుడు ఉన్నాడు, ఈయన ఇచ్చే మందు వైకుంఠం, ఏదో ఒకటి ఒక తృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే కృష్ణుడు ఉన్నాడు కనుక మనం రక్షిస్తాడులే అని. అట్లా కాకుండా ఈ పులిని పెడితే వాడికి ఏమనిపిస్తుంది? ఇంకింతేనేమోనే. అట్లాగే ఎప్పుడు కూడాను వైద్యశాలలో వచ్చేది రోగులు కనుక వాళ్ళు చూడగానే వాళ్ళ హృదయాలు ప్రశాంతంగా ఉండేటువంటి ఫోటోలే పెట్టాలి, భగవత్ సంబంధమైనటువంటి ఇలాంటివి పెట్టాలి. ఇప్పుడు లాయర్ ఉంటాడు, కేసు ఎత్తుకుని పోతాడు ఇతను. లాయర్ వెనక ఒక లేడీని పులి ధరుతున్నట్టుగా. కొద్దిసేపు అయిన తర్వాత క్లయింట్ అనుకుంటాడు, లేడీని చూసి, ఆ లేడీ నేనేనా? అదే గనక ఒక రాముడు ఫోటో పెట్టాడు అనుకోండి, రామో విగ్రహవాన్ ధర్మ, ఈ లాయర్ దగ్గర నాకు ధర్మం జరుగుతుంది, నాకు మేలు జరుగుతుంది అని అనుకుంటాడు, కానీ భయపడే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు కూడాను భగవంతుని యొక్క చిత్రాలు మన ఇంట్లో ఉంటే, రూపాలు మన ఇంట్లో ఉంటే, భగవంతుని చూసినప్పుడు భక్తి అనేటువంటిది మన హృదయంలో కదిలేటువంటి అవకాశం ఉంటుంది. ఆ భగవద్భక్తికి విఘ్నం కల్పించేటివేవో వాటిని మాత్రం ఎప్పుడు ముట్టుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల సతీదేవికి సంబంధించినవన్నీ కూడాను ఈశ్వరుడు పంపించేశాడు. ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఇంతగా దూషించిన తర్వాత సతీదేవి తట్టుకోలేక, నాకు అక్కడే చెప్పాడు శివుడు, ఆయన మాట వినకుండా వచ్చాను నేను.
భర్త మాట వినకుండా వచ్చాను, ఆ దురదృష్టాన్ని ఇక్కడ నేను